హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అవేంటంటే యూజర్ మోడ్, కర్నల్ మోడ్, సిస్టమ్ కాల్స్, కంపైలర్, ఇంటర్ప్రెటర్ అండ్ జేవిఎం. ముందుగా యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్ గురించి తెలుసుకుందాం. యూజర్ మోడ్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్ మోడ్ అన్నమాట ఓఎస్లో. ఇక్కడ మనకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సిస్టమ్ ఫైల్స్, హార్డ్వేర్ రిసోర్సెస్, సిస్టమ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయడానికి మనకి చాలా లిమిటెడ్ యాక్సెస్ అనేది మాత్రం ఉంటుంది ఈ సిస్టమ్ రిసోర్సెస్ని వాడుకోవడానికి. ఇట్ ప్రివెంట్స్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ హార్డ్వేర్ అండ్ క్రిటికల్ ఓఎస్ కాంపోనెంట్స్. మనం డైరెక్ట్గా అయితే ఇంటరాక్ట్ అవ్వలేము హార్డ్వేర్తో. టెక్స్ట్ ఎడిటర్స్, గేమ్స్, వెబ్ బ్రౌజర్స్ ఇవన్నీ యూజర్ మోడ్లో యూస్ చేస్తామన్నమాట. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యూజర్ మోడ్కి వచ్చేసి ఇక్కడ ఏమైనా క్రాష్ కనుక జరిగితే ఎంటైర్ ఓఎస్ మాత్రం క్రాష్ అవ్వదు. ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద ఎంటైర్ ఓఎస్ ఇన్ యూజర్ మోడ్. ఇప్పుడు కర్నల్ మోడ్ గురించి చూద్దాం. కర్నల్ మోడ్ అనేది ఒక ప్రివిలేజ్డ్ మోడ్ అన్నమాట. ఇక్కడ వి విల్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ టు హార్డ్వేర్ అండ్ సిస్టమ్ రిసోర్సెస్. అండ్ ఇక్కడ వీ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ మెమరీ, సిపియు అండ్ ఐఓ డివైజెస్. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి కర్నల్ మోడ్లో ఏమైనా బగ్ కనుక అక్కర్ అయితే కర్నల్ మోడ్లో ఇట్ విల్ క్రాష్ ద ఎంటైర్ సిస్టమ్ బికాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద కోర్ ఓఎస్ ఫంక్షన్స్. సో ఇది యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్ ఒక డిఫరెన్స్ అనమాట. నా కమింగ్ టు సిస్టమ్ కాల్స్. ఇందాక చూసినట్టు యూజర్ మోడ్లో ప్రతి సిస్టమ్ ఫైల్కి లేకపోతే రిసోర్స్కి మనకి యాక్సెస్ అనేది లభించదు. లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది యూజర్ మోడ్లో. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక యూజర్ ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి టెక్స్ట్ని కాపీ చేయాలి. సో అప్పుడు హీ నీడ్స్ యాక్సెస్ టు బోత్ ద ఫైల్స్, వన్ ఇన్ రీడ్ మోడ్ అండ్ అదర్ ఇన్ రైట్ మోడ్. సో ఇప్పుడు హీ విల్ యాక్సెస్ ఇట్ త్రూ సిస్టమ్ కాల్స్. ఇప్పుడు సిస్టమ్ కాల్స్ అంటే ఏంటో చూద్దాం. కర్నల్ అనేది కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది యూజర్కి, బట్ దీస్ యూజర్ కెన్ మేక్ ద సర్వీసెస్ యూజింగ్ సిస్టమ్ కాల్స్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో ప్రాసెస్ స్టెప్స్ని చూద్దాం. స్టెప్ 1 యువర్ కోడ్ ఎగ్జిక్యూటింగ్. తర్వాత స్టెప్ 2 ఓపెనింగ్ అ ఫైల్. ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేయాలి అంటే మనకి యాక్సెస్ కావాలి అంటే సిపియూని మోడ్ స్విచ్ చేయాలన్నమాట, యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి. ఇక్కడ చూసారా, మేక్ అ సిస్టమ్ కాల్ అని ఉంది ఆ యారో మార్క్ మీద. ద యూజర్ విల్ మేక్ అ సిస్టమ్ కాల్ అండ్ ద సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ద కర్నల్ మోడ్, దట్ ఈస్ ప్రివిలేజ్డ్ మోడ్. ఇక్కడ ఏ పర్టికులర్ ఫైల్ అయితే కావాలో అది తెచ్చుకుంటుంది రీడ్ మోడ్ ఆర్ రైట్ మోడ్లో. తర్వాత ఈ యారో మార్క్ మీద చూస్తే రిటర్న్ అవుతుంది. సిస్టమ్ కాల్ రిటర్న్ అయ్యి మళ్ళీ కర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్కి వచ్చేస్తుంది. అండ్ ద అదర్ నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిస్టమ్ కాల్స్. కమింగ్ టు కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. మనకి తెలిసినట్టు ఇప్పుడు మెషిన్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్, దట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ మనకి అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. అండ్ మెషిన్కి మన లాంగ్వేజ్, దట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం మెషిన్కి చాలా కష్టం. సో ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి మనకి కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ ఉన్నాయన్నమాట. కంపైలర్ అనేది టోటల్ ఎంటైర్ సోర్స్ కోడ్ని జనరేట్ చేస్తుంది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద. ఇందులో మనకి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఫాస్ట్గా అవుతుంది ఇంటర్ప్రెటర్తో కంపేర్ చేసుకుంటే. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ C అండ్ C++ లాంగ్వేజెస్. లుకింగ్ ఇన్ టు ఇంటర్ప్రెటర్, ఇది హై లెవెల్ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, బట్ లైన్ బై లైన్ చేస్తుంది. సో ఇక్కడ టైం ఎక్కువ పడుతుందన్నమాట. అండ్ దిస్ డస్ నాట్ జనరేట్ any executable file like the compilers. పైథాన్ అండ్ రూబీ లాంటి లాంగ్వేజెస్ ఇంటర్ప్రెటర్స్ని వాడతాయి. బట్ కంపేర్ టు కంపైలర్, ఇంటర్ప్రెటర్ టేక్స్ మచ్ మోర్ టైమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ద కోడ్ లైన్ బై లైన్ ఆర్ స్టేట్మెంట్ టు స్టేట్మెంట్. JVM stands for Java Virtual Machine. ఇది ఒక ఇంజిన్ దట్ ఎనేబుల్స్ జావా బైట్ కోడ్ టు బీ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఎనీ డివైస్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ హ్యాస్ JVM ఇన్స్టాల్డ్. అంటే JVM ఇన్స్టాల్ అయిన ప్రతి ఓఎస్లో ఏ డివైస్లో అయినా జావా బైట్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ జావా వర్చువల్ మెషిన్ అనేది ఉపయోగిస్తాం మనం.
ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఎలాంటి ఓఎస్లో అయినా విండోస్, లైనక్స్ ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. The Java Virtual Machine performs tasks such as memory management, garbage collection, and security checks. వర్కింగ్ ఆఫ్ జావా వర్చువల్ మెషిన్. సోర్స్ కోడ్ అనేది జావా సోర్స్ ఫైల్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనమాట. అక్కడ నుంచి జావా కంపైలర్ తీసుకొని జావా బైట్ కోడ్ని ప్రిపేర్ చేస్తుంది. ఆ జావా బైట్ కోడ్ మళ్ళీ జేవిఎంకి ఇస్తామన్నమాట. మనకి కావాల్సిన లైబ్రరీస్ నుంచి ఏమైతే ఇంపోర్ట్ చేసుకోవాలో అన్నీ జేవిఎంలోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండే ఇంటర్ప్రెటర్ దీన్ని లైన్ బై లైన్ ఇంటర్ప్రెట్ చేసి చాలా ఆప్టిమల్గా పనిచేస్తూ ఓఎస్కి తర్వాత హార్డ్వేర్కి దీన్ని ఫార్వర్డ్ చేస్తుంది. దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ జేవిఎం. And that's it for the video. Thank you.